మంచిగా ఈరోజు మనం ప్రోటీన్ ఇచ్చే కూర చూద్దామండి. ఇది చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట. దీనికోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మెత్తాళ్ళు ఉంటాయి కదా, ఎండి చేపలు, అవి తీసుకోవాలి. ఇది చింతపండు రసము, మనకు సరిపడినంత పులుపు తినే వాళ్ళంతా నేను ఇలా చింతపండు గుజ్జు చేసి పెట్టుకుంటానండి. అలా ముందుగానే చింతపండు మనం ఉడికించి గుజ్జు చేసి పెట్టుకుంటే కర్రీస్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దానిలో మనం కడిగి పెట్టుకున్న మెత్తాళ్ళు ఉంటాయి కదా, ఆ మెత్తాళ్ళు అనేది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ మెత్తాళ్ళు అందులో వేసేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా మనం వేపుకోవాలి. లేకపోతే అటు ఇటు కొంచెం మెత్తగా అయిపోయి ఉంటాయి, ఎందుకంటే దాన్ని వాష్ చేసి ఉంటాం కాబట్టి అవి ఏంటంటే కొంచెం మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం నిదానంగా అటు ఇటు అనుకుంటే కొంచెం అవి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసరికి కొంచెం మంచిగా కరకరలాడుతూ లైట్గా వేగుతాయి అన్నమాట. అలా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, ఒక బిగ్ సైజ్ ఆనియన్ అండి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మీడియం సైజ్ అయినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం వేసిన తర్వాత నెక్స్ట్ చిల్లీస్ అనమాట, ఒక 2-3 చిల్లీస్, అంటే ఎవరికి సరిపడిన కారము ఎవరు. అలాగే టొమాటోస్ కట్ చేసుకున్న ఒక 3 టొమాటోస్ అనమాట. టొమాటోస్ కట్ చేసుకున్న ఆ చిన్న చిన్న పీసెస్ మీడియం సైజువి. అవి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ యాడ్ ఇచ్చిన వాళ్ళు నమ్ముతామండి. లైట్గా కొత్తిమీర అనమాట. కొత్తిమీర కరివేపాకు ఉంటే మాత్రం కొంచెం మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ నీచు వాసన రాకుండా అలా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి దాన్ని కొంచెం సరిపడా సాల్ట్, కొంచెం మంది సాల్ట్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కాబట్టి కొంచెం సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అన్నమాట, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న బెండకాయలు, ఆ బెండకాయలు వేసేసి కట్ చేసి పెట్టుకోవాలండి. బెండకాయలు నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసి నీట్గా అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం మిక్స్ చేసుకొని 2 మినిట్స్ అలానే మనం కలుపుతూ ఉంటే ఏంటంటే కొంచెం మంచిగా అవుతుంది. అటు ఇటు అంటే నిదానంగా కలిపి తిప్పుకోవాలండి. మళ్ళీ ఫిషెస్ అవన్నీ కొంచెం మెత్తగా అయిపోతాయి కాబట్టి నీట్గా కొంచెం కలబెట్టుకుని ఒక సైడ్ నుంచి కలబెట్టుకోవాలండి. కలబెట్టుకున్న తర్వాత చింతపండు రసం వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసేసి అందులో మనం అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దాన్ని అలా పెట్టుకుంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయండి దీంట్లో. అలాగే నీట్గా మన ప్రోటీన్ డైట్ అనేది మనం చాలా ఈజీగా, ఎండి చేపలు అనేది ప్రోటీన్ డైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.